దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 20వ అధ్యాయములో తోమా మరి సందేహము, తోమా మరి ప్రభుని లేనప్పుడు తృణీకరించడము, ఇప్పుడు ప్రభును చూచి మరి అతను కళ్ళనీళ్ళ పర్యంతం అవటం మనం చూస్తా ఉన్నాం. ప్రభు మరి అతనిని చూస్తూ మరి మరి ఆ యొక్క అతని హృదయంలోకి, అతని మనసులోకి, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇదిగో నా యొక్క గాయముల్లో నీ వేలు ఉంచు, మరి నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచంటే ఇక అతను, నేను అనుకుంటా లిటరల్ గా ఏడ్చేస్తుంటాడు తోమా. ప్రభు పలికిన మాటకి, తన అవిశ్వాసానికి, సందేహానికి మరి ఆ ప్రభు ఎంతగా స్పందించి ఉంటాడో, ఎంతగా నొచ్చుకొని ఉంటాడో, ఎంతగా ఆయన బాధపడి ఉంటాడో, ఎంతగా నా ప్రభు నేను తృణీకరించానని ఆ భావనలో నుంచి మరి అతను ఎంతగానో మరి దుఃఖం చెంది ఉంటాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు తోమా అంటున్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. హల్లెలూయా. ఇక తోమా నోట్లో నుంచి ఇంకా మాటలేమీ రావటం లేదు. ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత, ఇదిగో నువ్వెందుకు నన్ను సందేహించావు అని ప్రభు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ ప్రశ్న వేసినప్పుడు, ఇదిగో ఇలా వచ్చి నా దగ్గరికి రా, నన్ను తాకు, నువ్వు తాకి నువ్వు నిర్ధారించుకున్నప్పుడు అతను తన హృదయపు అంతరంగంలో నుంచి కేక వేసినట్లుగా ఆయనతో, లేకుంటే ఆ నోట్లోంచి మాట పెళ్ళుబుక లేనట్లుగా మరి నా ప్రభువా నా దేవా అనెను. అంటే ఇది యోహాను సువార్తలో విశ్వాసం యొక్క పరాకాష్ఠను సూచించే ఒక కీలకమైన ఒక ఘట్టంగా మనము చూడవచ్చు. తోమా సందేహవాదము నుండి ఒక ప్రగాఢమైన ఒప్పుకోలుకు మారినట్లుగా మరి యేసు యొక్క పునరుద్ధానాన్ని మరియు దైవత్వాన్ని నేరుగా అంగీకరిస్తున్నట్లుగా మనము చూడగలము. యేసుక్రీస్తుని ప్రభువుగా మరియు దేవుడుగా మరి ధృవీకరిస్తూ మరి ఆ యొక్క యోహాను సువార్తికుడు రాసిన మాటలు, క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అనే దానిని మరి ఖచ్చితంగా మానవులు నమ్మటానికి వీలుగా ఈ పదాలు పలుకుతున్నట్లుగా మనం చూడగలము. మరి ఇక్కడ ఈ థామస్ తోమా మరి నా దేవా నా ప్రభువా అని అంటున్నాడు. అంటే ఆశ్చర్యకరమైన ఉద్వేగమే కాకుండా యేసు యొక్క దైవక స్వభావానికి స్పష్టంగా ఆయన అంగీకరణ ఇస్తున్నట్లుగా మనము చూడగలము. పునరుత్థానాన్ని నమ్మటానికి, యేసు గాయాలను చూడాలని, తాకాలని తోమా అనుకున్నాడు. కానీ ప్రభుని ఇప్పుడు కళ్ళారా చూచిన తర్వాత మరి ఆ యొక్క మరి తనలో నుంచి ఆటోమేటిక్ గా ఆ విశ్వాసం అనేది పెళ్ళుబికినట్లుగా చూడగలము. ఇక్కడ చూచినట్లయితే తోమా యొక్క ఆ యొక్క ఒప్పుకోలు ఎలా ఉందంటే, నా దేవా నా ప్రభువా అంటే క్రీస్తుని మన సొంత రక్షకుడుగా మనము చేసుకునుట, ఆయన మన సొంత వాడు అయిపోట. దేవుడు అనే పదము, తర్వాత తండ్రి అనే పదము, తర్వాత ప్రభు అనే పదము, ఈ ప్రభుని మై లార్డ్, మై కింగ్, నా దేవుడు, నా రాజు, నా ప్రభు, నా స్వంతమైన వాడుగా చేసుకునుటనేది, ఇది క్రైస్తత్వానికి పరాకాష్ఠ అండి. ఆయన అందరికీ దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యము 10:38లో రాయబడిన మాట. ఆయన అందరికీ ప్రభు. కానీ ఆయన నీకు నాకు వ్యక్తిగతమైన ప్రభు అయి ఉన్నాడు. నా దేవుడు, నా ప్రభుడై ఉన్నాడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొండ, నా కోట, నా దుర్గము, నా గానము, నా బలము, నా అతిశయము, నా గానము అని మరి ఆ కీర్తనకారుడైన దావీదు చెప్పినట్లుగా, నిజంగా ప్రభుని మన సొంతంగా మనం చేసుకోగలిగితే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందండి. హీ విల్ బికమ్ అవర్స్. సొంతంగా అసలు మరి ఎవరు సొంతం అవుతారు సాధారణంగా? భర్త భార్య సొంతం అవుతారు, పిల్లలు మరి సొంతం అవుతారు,
కానీ దేవుణ్ణి కూడా మనం సొంతం చేసుకోగలగటం కదా, తల్లిదండ్రులు సొంతంగా అవుతారు కదా, అటువంటి రిలేషన్షిప్ లోకి మరి దేవునితో మనం వెళ్ళగలగాలి, క్రీస్తు ప్రభుతో మనం వెళ్ళగలగాలి కదా. నా స్నేహితుడు కదా, నా ప్రియుడు, నా ప్రాణనాథుడు, అసలు ఇవన్నీ మనం నా 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 అని మనం క్లెయిమ్ చేస్తా ఉంటే ఈ లోకంలో కోట్లాను కోట్ల ప్రజలు ఉండొచ్చు, అందులో నీకు నాకు వ్యక్తిగతమైన ప్రభుడుగా దేవుడుగా సొంత వాడిగా ప్రభు మారిపోతాడు. ఆ షులమితి మరి ఆమె వెతుకుతా ఉంటది, నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు, నా ప్రియుడు అని వెతుకుతా ఉంటది. అట్టి విధంగా ఆ ప్రియమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుని మన సొంత వ్యక్తిగా మనము చేసుకొనగలగాలి. అందుకొరకే కదా ఆయన తన రక్తం కార్చి ప్రాణం పెట్టింది. ఒక్కొక్కరికి వ్యక్తిగత దేవుడుగా, పర్సనల్ సేవియర్ గా ఆయన మారిపోయి ఉన్నాడు. అంటే మానవ రూపంలో ఉన్న దేవుడే యేసు అని చెప్పటానికి ఇదొక శక్తివంతమైన సాక్ష్యంగా నిలబడినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకు అసలు ఆ, క్రీస్తు ప్రభుని వారు అంగీకరించలా, అప్పుడున్నటువంటి ఆ యొక్క యూదా సమాజము సంఘము అంగీకరించలా. మరి ఆయన నేను దేవుని కుమారుడను, నేనే దేవుడను, తండ్రి నేను ఏకమై ఉన్నాము, తండ్రి నేను ఒకటై ఉన్నామని మరి చెప్పిన మాటలు దేవునితో తన్ను తాను సమానుడుగా చేసుకొనెను గనుక కనుక అట్టి విధంగా ఆయన తన్ను తానుగా మరి సమానము చేసుకున్నాడని, దేవదూషణ చేశాడని ప్రభు మీద ఆబ్లిగేషన్స్, ప్రభును సిలువ వేయటానికి ప్రధానమైన కారణం. మరి ఇక్కడ చూడండి, ప్రభు అతనిని ఎంతగా అతని యొక్క పరివర్తనను, అతనిలో కలిగిన పశ్చాత్తాపాన్ని గుర్తిస్తున్నారు. ప్రభు అతనిని గద్దించినట్లుగా మనము చూడము. అంటే మనము ఎన్నిసార్లు ప్రభు నుంచి దూరం అయిపోయి మరి ఆ ఆ, అనేకమైన సార్లు అవిశ్వాసంతో, లేకుంటే మనకు కార్యాలు జరగపోయినప్పుడు ఆయనతో మనం మరి ఆ కెనుకు వహించినట్లుగా, అలిగినట్లుగా మరి ప్రభుతో మనం కొన్నిసార్లు మరి ఏడ్చినట్లుగా కొన్నిసార్లు మనము చేసినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడండి. మనం సందేహంతో మరి అనేకమైన వారి సార్లు దేవుని మీద నేరారోపణ చేస్తూ, నువ్వేం దేవుడివి, నాకేం సహాయం చేసావు, నాకెందుకు ఈ శ్రమ ఇచ్చావని అనేక మంది మరి దేవాది దేవుణ్ణి, మరి దేవుడనే వ్యక్తిని నిందిస్తూ ఉంటారు. కానీ వారు రియలైజేషన్ కు వచ్చినప్పుడు ప్రభు వారిని తృణీకరించడండి. అబ్బా చూడండి, ప్రభు గద్దించడు. అప్పుడు కూడా మనకు విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ నా దేవా, నా ప్రభువా అన్నప్పుడు అంటే తండ్రి అయిన దేవుణ్ణి గుర్తిస్తూ, కుమారుడైన క్రీస్తు కూడా దేవుడు అని గుర్తిస్తూ, అక్కడ యేసు క్రీస్తులో పని చేస్తున్న తండ్రి యొక్క సన్నిధిని అతన్ని అంగీకరిస్తున్నట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు. నా దేవా, నా ప్రభు అనే మాటలు చూసినట్లయితే అంటే ఇక్కడ మరి మగ్ధలేని మరియతో ప్రభు ఒక మాట చెప్తాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత, నీవు వెళ్ళి మరి సహోదరులకు వెళ్ళి, అక్కడ ఉన్న శిష్యులకు వెళ్ళి నువ్వేం చెప్పాలంటే 20వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు మరియమ్మతో చెప్తున్నాడు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు నైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మరి ఈ మాట ఎగ్జాక్ట్లీ మరి మరియమ్మ వెళ్ళి ఇదే మాటలు వాళ్ళకి చెప్పుంటది. ప్రభు ఇలాగున నాతో చెప్పాడు, మీతో చెప్పమని ఈ మాటలు పలికాడని, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అయిన వాని యొద్దకు నేను ఎక్కి వెళ్ళుచున్నాను అని చెప్పమన్న ఆ మాట అతనిలో మరి అది సందేహ నివృత్తి చేస్తూ ప్రభుని ఇట్టి విధంగా సంబోధించేలా చేసిందేమో. మరి ప్రభువే స్వయంగా చెప్పాడు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అంటే ఇక్కడ తండ్రి అనే సంబోధన కంటే కూడా నా దేవా అని చెప్తూ
నా ప్రభు అని చెప్తూ ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను అనే వాక్యము అర్థం చేసుకుంటూ క్రీస్తు ప్రభువే, ఆయనే దేవుడుగా, ఆయనే వాక్యముగా, ఈ నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రభుడుగా ఇక్కడ ఆయన గుర్తిస్తూ ఆయనతో ఈ పదాలు ప్రభువా నా దేవా అనే పదాలు పలుకుతూ ఆయన ఘనపరుస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. 29వ వచనంలో చూస్తే, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రభు అతను యాక్సెప్ట్ చేశాడు గాని అతని మీద ఒక మరి ఒక ఆబ్లిగేషన్ చెప్తా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నన్ను నమ్ముతున్నావు, నన్ను చూచావు, కనులారా నువ్వు నన్ను చూస్తున్నావు గనుక నువ్వు నమ్ముతున్నావు. కానీ శిష్యులు, నీతోటి శిష్యులు, మరి నువ్వు చెప్పినప్పుడు, నీతో చెప్పినప్పుడు, నేను వచ్చాను ఇలాగను వారికి కనపరుచుకున్నానని చెప్పినప్పుడు నువ్వు నమ్మి ఉంటే అది ఎంతో ధన్యత కదా అని చెప్తూ, చూడక నమ్మిన ధన్యులు వారు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఆ గుంపులో ఇప్పుడున్న క్రైస్తవ లోకమంతా ఉందండి. ప్రభు ద్వారా ఎవరైతే ప్రభు నువ్వు వెంబడిస్తున్నారు, ప్రభును నమ్మి ఉన్నారు, ఆ శిష్యుల బోధ విని మొట్టమొదటి మరి అంత్యొకయలో మరి శిష్యులు క్రైస్తవులు అనబడి అక్కడ ఆ ఆ క్రైస్తవులు మొదలుకొని మరి ఇంతవరకు కూడా ఎంతమంది క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. వారందరూ కూడా ఎవరు ప్రభును చూచారా? ప్రభును చూడలేదు. రాయబడిన వాక్యము, ప్రకటించబడుతున్న వాక్యాన్ని మాత్రమే నమ్మి మరి ప్రభు దగ్గరకు వచ్చారు, విశ్వాసులుగా మార్చబడ్డారు. కనుక నువ్వు చూచావు, నన్ను కనులారా చూచి నమ్ముతున్నావు, కానీ చూడక నమ్మేవారు ధన్యులు. ఎలా మనం నమ్మగలుగుతున్నాం? ఆత్మలో ప్రభుని దర్శిస్తున్నాం. మనకి చెప్పబడిన మాటలు, ఆయన 10,000 అతి సుందరుడు, అతి కాంక్షణీయుడంటే ఒకసారి ఆ దృశ్యంలోకి వెళ్ళిపోతే ఆయన యూదుల రాజు, ఆయన మహారాజు అని మనం గనక ఒక మాటను మనము ధ్యానిస్తే, ఒక అద్భుతకరుడు, ఒక ఆశ్చర్యకరుడు నా పదం ప్రభు గురించి రాయబడిన విషయాలన్నీ మనము ధ్యానించే కొలది మన హృదయములో నుంచే, మన మనస్సులో నుంచే, మన ఆత్మలో నుంచే, మన ఆలోచన తలంపులో నుంచే ప్రభు ఏమై ఉన్నాడు మనము ఆ దృశ్యాలన్నీ మన కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి. దృశ్యాలుగా కనపడటమే కాదు, ఆయన ఏమై ఉన్నాడో మన ఆత్మలో మనం అనుభవిస్తున్నామండి. ప్రభు ఎవరో మన ఆత్మలో అనుభవిస్తా ఉన్నాం. నా దేవా, నా ప్రభు అని ఆ యొక్క తోమా పలికినట్లుగా అనేకమైన సార్లు ప్రభుని మన సొంత వాడుగా చేసుకొని ఎల్లప్పుడూ కూడా నా దేవా, నా ప్రభు అని మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో మమేకమై కొనసాగే ఈ జీవితంలో మరి ఆయన చూడకుండానే మనం నమ్ముతున్నాం కదా. ఆ క్రీస్తుని గురించిన సమాచారము వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని మాట వలన, క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అది పలకబడిన ఆ మాట ప్రకారంగా కదా మనం విన్నాము, మన రక్షణ సువార్త విన్నాము, ప్రభుని గురించిన వర్తమానం మనం విన్నాము. విని ఇట్టి విధంగా ప్రభులో మరి వేరుపారటానికి, ప్రభువులో అంటు కట్టబట్టానికి, ప్రభులో ఫలించటానికి దేవుడు తన కృప మనకు దయచేస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసం అనేది ఒక భౌతిక రుజువు కాదండి, విశ్వాసపు పునాది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియ మరి ఆ యొక్క మరి మన మన శరీరానికి తాకిడి లేకుండా, ఆయన దేవుడని ఆయన మన చూచి తాకకుండానే మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుని మనము మరి ఆయనను అంగీకరిస్తున్నాము, ఆయన అర్థం చేసుకుంటున్నాము, ఆయనే మన దేవుడని మనం నమ్ముతున్నాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని పుట్టిస్తా ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క సహాయం లేకుండా ఎవరు కూడా క్రీస్తు ప్రభుని నమ్మలేరండి. ఎవరైనా సరే ప్రభును నమ్ముతున్నారంటే
ఆత్మ దేవుడు మనలో జరిగించే అద్భుతమైన కార్యము. ఇక్కడ ఈ లోతైనటువంటి విశ్వాసములోకి మనం వెళ్ళాలి అంటే గనక మరి దేవుని గురించి వింటూనే ఉండాలి. ఆయన గురించి చదువుతూనే ఉండాలి. ఆయన గురించి మనము ధ్యానించే కొలది ఇట్టి విధంగా చూడక నమ్మిన వారు కదా! మనం ఇక బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ సంఘటనలో మనము లేవు. ఒక ఎ ఎరుకో గోడలు కూలిపోయినాయి, ఎర్ర సముద్రం పాయలైపోయింది, వారికి మన్నా అనుగ్రహించబడింది. ఇంక అనేకమైన అద్భుతమైన సంభవాలు ఇశ్రాయేలీయులు అనుభవించిన సంభవాలంటిని మనం విని ఉన్నాం. మనం చదువుతున్నాం కదా! మన లోపల ఎంత గొప్ప విశ్వాసం వస్తది. మనకు కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయగల దేవుడని చూడక మనము నమ్ముతున్నాము. అంటే భవిష్యత్తు తరాలుగా ప్రభు తర్వాత మరి 2026 సంవత్సరాలుగా ప్రభువుని గురించి సువార్త వినిపిస్తబడుతుంటుండగా మరి దాన్ని మనం నమ్ముతా ఉన్నాం. విశ్వాసులుగా నమ్ముతున్నాం. నిజంగా ఎంతమంది ఎన్ని కోట్ల ప్రజలు ఈ దినము ప్రభు నమ్మి విశ్వాసులుగా మార్చబడ్డారు. మరి అది వారు ఏమై ఉన్నారంట, ధన్యులు అని ప్రభు పలుకుతున్నాడు. ఆ యొక్క నమ్మిన వారందరూ కూడా విశ్వాసము మరి ఆ దేవుని అనుగ్రహాన్ని, విశ్వాసము ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ధన్యులు అంటే ఇంగ్లీష్ లో ధన్యత అనే పదాన్ని బ్లెస్డ్ అని ట్రాన్స్లేట్ చేశారు. బ్లెస్డ్, యూఆర్ బ్లెస్డ్ పీపుల్, యూఆర్ బ్లెస్డ్ జనరేషన్. మనము దీవించబడిన, ఆశీర్వదించబడిన గుంపుగా ఉన్నామండి. ప్రభుని పొందుకునటం అంటే శాపము నుండి ఆశీర్వాదములోకి దాటించబడిన వారము. ఏదైతే ఈ యొక్క పాపము, శాపము, రోగము, దారిద్ర్యము, మరణము అనేటువంటి లోకాన్ని శాసించే ఆ పాప మరణం వచ్చే జీతమైన మరణములో నుంచి మనము దాటించబడటానికి నమ్ముట ద్వారా విపత్కర పరిస్థితిలో కూడా ప్రభు యొక్క వాక్యాన్ని నమ్ముట ద్వారా మనం అనేకమైన అద్భుత ఆశ్చర్య మహత్కారాలను మనం పొందుకుంటున్నాం. అంటే ప్రభుని చూడకుండానే రాయబడిన వాక్యాలను మనము వాటిని వాగ్దానాలుగా, ప్రవచనాలుగా మనం తీసుకొని వాటిని నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. అబ్బా, ఈ నమ్మకము, విశ్వాసం అనేది ప్రభు అనేకమైన సందర్భాల్లో పలికే మాట, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. అంటే వింటున్న ఈ మాటలను, వింటున్న ఈ బోధలను, రాయబడిన సత్యవాక్కైన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాటిని మనం ఎంతగా నమ్ముచున్నామో అంతగా మనము ధన్యులుగా చేయబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ పదము ఒక గొప్ప, మనకి ఒక గొప్ప దైవిక ఆమోదాన్ని మన మీద ఇస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క ఒక ఒక ప్రత్యేకమైన గుంపులోకి, ఒక దీవించబడిన గుంపులోకి ప్రభు మనల్ని తోడుకొని వెళుతున్నట్లుగా మనము చూడగలం. అంటే ప్రభుని విశ్వసించుట అనేది చూచుటను బట్టి కాదు గాని మనకు దృష్టాంతాలుగా ఇవన్నీ కూడా మనకు రాయబడినాయి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలును ఉదహరిస్తూ అక్కడ ఏమి రాయబడిందంటే, వారి వలె మీరు గొణగొద్దు, వారి వలె మీరు సనగొద్దు, వారి వలె మీరు పొరపాటులు చేయొద్దు. ఈ యుగాంతమందున్న మీకు బుద్ధి కలగటానికి, మీరు ఈ విషయాలు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని జీవించటానికి ఇవన్నీ మీ కొరకు రాయించబడి పరిశుద్ధ గ్రంథంగా, జీవవాక్కుగా మీకు ఇచ్చాను. వీటిని మీరు విశ్వసించి, వీటిని చదువుకొని, విని, వీటిని విశ్వసించి, వీటిని నమ్ముట ద్వారా మీరు ఒక దీవెనకరమైన ఆత్మస్థితికి చేరుకుంటున్నారని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజంగానే ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యుల ద్వారా ఎవరెవరు ఈ యొక్క బోధ విన్నారో, బోధ విని క్రైస్తవులుగా మార్చబడ్డారో వీరందరూ కూడా ధన్యుల గుంపులో ఉన్నారండి. హల్లెలూయా. నీవు, నేను, నీ కుటుంబము, నా కుటుంబం కూడా మరి ఆ యొక్క ధన్యత పొందుకున్న ఆ యొక్క మరి గుంపులో ఉన్నందుకు దేవునికి మహిమ ఆరోపిస్తున్నారు.
30వ వచనము. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ. మరి యోహాను చూస్తే మిగతా సువార్తికుల్లాగా అనేకమైన అద్భుతాలు రాయలేదండి. ఆయన కేవలము 7 అద్భుతాలు మాత్రమే ఈయన యొక్క సువార్తల్లో రాశాడు. అవి కూడా మరి 1, 2 మాత్రమే మిగతా సువార్తల్లో రాయబడినయి. మిగతా యొక్క అద్భుతాలన్నీ గూడా మరి ఒక ప్రత్యేకమైన అద్భుతాలుగా మరి యోహాను రికార్డ్ చేసినట్లుగా మనము చూడగలము. కదా! కానా విందులో జరిగిన అద్భుతం కానీ, మరి ఆ యొక్క బెతస్దా దగ్గర అపయం అనేక సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని బాగు చేయటం కానీ, లేకుంటే ఆ ప్రభువు మరి ఆ యొక్క గుడ్డివాడిని బాగు చేయటం కానీ, మరి తర్వాత చూచినట్లయితే ఆ లాజరును లేపటం అనే అద్భుతం గాని, వీటిని చూస్తే మిగతా సువార్తల్లో ఇవి రాయబడి ఉండలేదండి. కదా! ప్రభువు చేసిన అద్భుతాలు ఇక్కడ మరి సువార్తికుడు రికార్డ్ చేస్తూ రాసిన ఈ మాట అనేకమైనవి కలదు. అనేకమైన సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అనేకమైన అనే పదానికి దానికి మనం కొలమానం లేదు. అనేకమైనవి ఎన్ని చేశాడో మరి లెక్కింపలేని వాటిని చేస్తుంటాడు కానీ అవన్నీ కూడా ఈ గ్రంథమందు రాయబడలేదు కదా! ప్రభువు పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కదా! ఆయన ఇలా చూస్తూనే, ఇలా మాట్లాడుతూనే అద్భుతాలు చేసి ఉండొచ్చు కదా! ప్రభు దగ్గరికి ఆ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే, 8వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో అసలు ఆయన దగ్గరికి జన సమూహాలుగా వెంబడించారట. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టటం, స్వస్థతలు చేయటం, అసలు ఆయన దగ్గరికి వచ్చిన ఎవరు కూడా బాగు చేయబడకుండా వెళ్ళలేదట. అది ఏ సమస్యతో వచ్చినా ఆ ప్రతి సమస్య నుంచి ఎవరెవరు విశ్వాస పరిమాణంలో వారికి కలిగిన ఆ విశ్వాస పరిమాణంలో వచ్చారో వారందరి విశ్వాసం చొప్పున వారికి ప్రభువు కార్యాలు చేసి పంపించాడు. అంటే యొక్క ప్రభువు సంపూర్ణ జీవిత చరిత్ర, ఆయన చేసిన కార్యాలను ఆయన మరి యోహాను భక్తుడు మరి ఇందులో నేను రికార్డ్ చేయలేకపోయానని చెప్పి రాస్తున్నాడు. అంటే ఇవన్నీ రాయటం నా ఉద్దేశం కాదు గాని ఆయన దేవుని కుమారుడు కదా! ఎంత అద్భుతమైన ఇన్సైట్స్ మరి యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయో కదా! నేనే నేనే అని ప్రభు చెప్పిన ఆ 7 మాటలు కూడా 7 సార్లుగా నేనే జీవాహారము, మరి నేనే గొర్రెలకు మంచి కాపరిని కదా! ఇంకా నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. నేను అనే పదంలో దేవుడు నేను ఒక్కటే అనే దాన్ని ఆయన రుజువు చేసుకుంటూ ఆ పలికేటువంటి ఆ మాటలు కూడా ఈ సువార్త యోహాను సువార్తలో రాయ మరి మనం పొందుకున్నాం. మరి యొక్క యోహాను సువార్తికుడు మిగతా సువార్తలకు భిన్నంగా రాస్తూ మరి కొద్ది వాటిని ఆయన రికార్డ్ చేశాడు. కానీ ప్రత్యేకమైన వాటిని రికార్డ్ చేశాడు. అది గొప్పతనం. యోహాను సువార్తికుడు గొప్పతనం ఏంటంటే మామూలుగా జరిగిన సంఘటనలు కాకుండా ఒక ప్రత్యేకంగా జరిగిన సంఘటనలను ఆయన ఆ యొక్క తన యొక్క మరి ఆ యొక్క సువార్తలో రాసినట్లుగా పొందుపరిచినట్లుగా మనము చూడగలము. అంటే విశ్వాసాన్ని ప్రేరేపించటానికి మరి ఆ సూచనలు అంటే ఈ అంతకు మించిన అల్టిమేట్ అద్భుతం లేనట్లుగా వాటిని రికార్డ్ చేసినట్లుగా మనం చూడగలం. అవునా కదా! నీళ్లను ఎవరైనా ద్రాక్ష రసంగా మార్చగలరా? మరి ఆ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడున్నవాడు కదా! మరి నువ్వు లేచి పరుగెత్తుకొని నడుచుకొని వెళ్ళిపో అంటున్నాడు కదా! మరి అట్టి విధంగా మరి ప్రభు చేసిన అద్భుతాలు మరి నీటి మీద ఆయన నడవటం కదా! ఇది అసలు నీళ్ళ మీద ఎవరు నడవగలరు? ఆయన సృష్టికర్త గనక ఆయన నీళ్లను కూడా మరి రహదారిగా మార్చగలిగిన వాడని. అబ్బా! ఈ అద్భుతాలన్నీ మనం చదువుతా ఉంటే, ధ్యానిస్తా ఉంటే నిజంగా అసలు మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహనీయుడు, ఎంత మహిమాన్వితమైన వాడు, మరి ఎంత అద్భుత కార్యాలు చేయవాడని
మనం మన హృదయములో కళ్ళకు కట్టినట్లుగా వాటిని చూస్తూ మనం అనుభవించి మనకు విశ్వాసాన్ని పెంపొందించగలము. అసలు లాజరును బ్రతికించుట అసలు ఎంత అల్టిమేట్ మిరకిల్ అండి అది కదా! 4 సంవత్సరాలు క్షమించు. 4 దినాలు ఆ యొక్క సమాధిలో పెట్టబడిన లాజరుని బయటికి రా అని చెప్పి పిలుచుట. ఈ యొక్క పుట్టుగుడ్డు వాడి విషయంలో వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. అసలు లోకం పుట్టినప్పటి నుంచి పుట్టిన గుడ్డివాడిగా పుట్టిన వాడు ఎవడైనా మరి కళ్ళు బాగు కావటం మీరెప్పుడైనా చూచారని అతడు యూదులను తిరిగి ప్రశ్నిస్తాడు. అంటే ఆ యొక్క లోకములో కని విరుగున కని విని ఎరుగనటువంటి విషయాలను మరి ప్రభు చేశాడు. ఆ అద్భుతాలను యొక్క యోహాను సువార్తికుడు రికార్డ్ చేసి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే అద్భుతానికి అతీతంగా మరి కార్యము చేసిన వారిని ఇక్కడ మనం మరి గుర్తిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆయన అనేకమైన సూచనలు, అనేకమైన అద్భుతాలు చేశాడు. దాని ద్వారా ఏమి రుజువు చేయబడుతుందంటే ఆయనే దేవుని కుమారుడు, ఆయనే నిజమైన దేవుడని ఆ యొక్క సాక్ష్యాలన్నీ, ఆ సూచనలన్నీ మరి ధృవీకరిస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! హల్లెలూయా! అంటే మరి ఈ అద్భుతాలకు మనము ప్రత్యక్ష సాక్షులు కాకపోయినా కూడా వీటిని చదివి వినుట ద్వారా మనలో కూడా మనం కూడా ఇప్పుడు వాక్యించేటప్పుడు దేవుడు శక్తిమంతుడు, దేవుడు బాగు చేయవాడు, దేవుడు అద్భుతం చేయవాడు, దేవుడు ఇటు విధంగా మరి కార్యాలు చేయడం అని ఎట్లా చెప్పగలుగుతున్నాం? ఈ విధంగా మనము మరి ఆ ప్రభు యొక్క కార్యాలు విన్నాము గనక మనము ఈ విధంగా ప్రభు గురించి మనము నమ్ముతూ ఈ యొక్క అద్భుతాలను నమ్ముతూ ప్రభులో మనము కొనసాగుతున్నాం. ఈ అద్భుతాలు సూచక్రియలు ఎందుకు రాయబడిన 31వ వచనములో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. హల్లెలూయా! ఆఖరిగా అసలు యోహాను సువార్తికుడు మరి రికార్డ్ చేసిన ఈ అద్భుతాలు, ఆ రాయబడిన సూచనలు, మరి కార్యాలన్నీ ఎందుకు మన కొరకు రాయబడినవి కదా! మరి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుకు జరిగిన సంభవాలు మన కొరకు ఎందుకు అనుగ్రహించబడినవి? యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి, వారి వలె మనము నెగటివిటీలో వెళ్ళకుండా ఉండటానికి రాయబడినట్లుగా పౌలు చెప్తున్నాడు. ఇక్కడ మరి యోహాను చెప్తున్నాడు, మీరు నమ్మటానికి ఆయనే క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికి నమ్మి ఆయన నామములో ఉన్న జీవాన్ని పొందుకున్నట్లును ఇవి రాయబడినవి. అంటే ఆత్మీయ జీవితాన్ని అనుభవించటానికి కేవలం మన యొక్క జ్ఞానము లేకుంటే మనము చూచేది లేకుంటే మనం వినేది కాదు గాని అది మన లోపల ఒక ఒక ముద్ర వేసి మన లోపలకు ఆ వాక్యము పెనిట్రేట్ అయ్యి ఆ యొక్క విశ్వాసములో స్థిరమైన పునాది కలిగి ఆయనే క్రీస్తు, ఆయనే దేవుని కుమారుడనే ఆ యొక్క ఆత్మీయ పునాదిలో మనము ఆ పునాదిలో నుంచి మన విశ్వాసాన్ని మనం కట్టుకుంటూ ఎదగాలనేది దాని కొరకు యొక్క విషయాలన్నీ రాయబడినట్లుగా మనము చూడగలము. ఈ యొక్క సువార్త యొక్క లక్ష్యము అంటే సమగ్రమైన జీవిత చరిత్ర కదా! మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ప్రభు యొక్క వంశాల గురించి రాయబడి ఉంటది. కానీ ఆ చరిత్రను అందించడానికి బదులుగా ఇక్కడ యోహాను సువార్తికుడు రాసిన విధానము ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు ఆంతరంగికంగా మనకి ఏమవుతాడనే విషయాలు రాసినట్లుగా చూడగలము. ఎవరు యోహాను? ఎవరు? ప్రభును రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడు, ప్రభువుకు హార్ట్ టు హార్ట్ గా వెళ్ళి ప్రభు హృదయము, ప్రభు మనసు, అసలు ప్రభు ఏమై ఉన్నాడో కంప్లీట్ గా గ్రహించిన వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన విధానములో యోహాను సువార్త రాస్తున్నాడు. ఇది పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తూ యేసు
వాగ్దానము చేయబడిన అభిషిక్తుడని ధృవీకరిస్తూ రాస్తున్నట్లుగా చూడగలము. మిగతా సువార్తల కంటే ఇందులో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడని పదే పదే ఆయా సందర్భాల్లో రాయబడిన మాటలను యేసు క్రీస్తు ప్రభు మానవ స్వరూపంలో వచ్చిన వాడే కాకుండా ఆయన దైవిక స్వభావాన్ని కలిగి దేవునితో సమానుడైన వాడని కూడా ఈ యొక్క సువార్త, యోహాను సువార్త మనల్ని ఒప్పింప చేయనట్లుగా మనము చూడగలం. అంటే విశ్వాసం నుంచి మనం ఎక్కడికి దాటించబడ్డాం? జీవంలోనికి దాటించబడ్డాం. ఎందరు దేవుని కుమారుని అంగీకరించడో, మొదటి అధ్యాయము 12వ వచనములో ఎందరు దేవుని అంగీకరించడో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కుమారులవుటకు అధికారం అనుగ్రహించబడింది. అంటే మనం విశ్వసించడం అనే ద్వారా అది మేధోపరమైన అంగీకారము కాదు, గాని అది మరి ప్రభుని మన యొక్క హృదయాలలో అంతరంగంలోకి స్వీకరించడం ద్వారా ప్రభు దేవాది దేవునికి క్రీస్తు ప్రభు ద్వారా మనం కుమారులుగా చేయబడిన అర్హత, కుమారులుగా చేయబడిన అధికారాన్ని పొందుకున్నామని యోహాను సువార్త ద్వారా, అందును బట్టి ఎవరు క్రీస్తుని అంగీకరించారో వారు తీర్పులో నుంచి నిత్య జీవానికి దాటించబడ్డారనే ఆ దానికి అనుకూలంగా మరి ఆ దాన్ని రిఫరెన్స్ చేస్తూ ఇక్కడ ఏమి రాయబడింది? ఆయనలో జీవం పొందుకోవటానికి, ఆయనను నమ్మటానికి, ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడిన కదా. యొక్క నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని, ఐ ఆమ్ ద లైఫ్, నేను మాత్రమే వెలుగునైనాను, నేను మాత్రమే జీవమైనానని ప్రభు చెప్పినట్లుగా విశ్వాసము మనలను జీవంలోకి నడిపిస్తుందండి. హల్లెలూయా. ఆయన నామములో కదా, ఆ యేసు క్రీస్తు నామములో యేసు క్రీస్తు కలిగిన అధికారము మనకు అనుగ్రహించబడి, అంతేకాదు మనము నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డాం. మరి ఈ పునరుద్ధానం తర్వాత తోమా యొక్క ఒప్పుకోలు, నా దేవా నా ప్రభు అని పలికిన మాటలు భవిష్యత్తు తరాల మీద యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని విశ్వసించడానికి ఒక ఇంపాక్ట్ చూచినట్లుగా మరి ఇంపాక్ట్ కలిగి ఉన్నట్లుగా మనము చూడగలం. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే మరి సువార్త మనకి వినిపించబడింది. ఈ వినిపించబడిన సువార్తను మనం ఇంకను నమ్ముతూ, విశ్వసిస్తూ, ఇంకను ప్రభువుపై నమ్మకాన్ని మనం నిలుపుకోవాలని, ఆ నమ్మకంలో మనం కొనసాగుతూ జీవాన్ని పొందుకోవాలని కదా. మానవునికి ఏం కావాలి? జీవం కావాలి. ఇలా మన శరీరంలో ప్రాణము కావాలి. మరి ఆ యొక్క జీవము, క్రీస్తు కొరకైన జీవము ఎప్పుడైతే ప్రభువును నమ్మి అంగీకరించామో మనం ఏం చేయబడ్డాం? మరణములో నుంచి జీవంలోకి దాటించబడ్డాం. ఆ జీవము కలిగిన వారమై అమృతమైన ఆత్మీయ స్థితి నుంచి మరి జీవంతో నింపబడిన ఆత్మీయ స్థితికి వెళ్ళి జీవించినంత కాలము కూడా ఆ జీవంలో కొనసాగాలని యోహాను సువార్తికుడు మనకు పిలుపిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2లో కూడా మీ యొక్క జీవము క్రీస్తునందు దాచిపెట్టబడి ఉన్నది అని రాయబడింది. అంటే యొక్క జీవము, మన ఆత్మకు సంబంధించిన జీవాన్ని, ఆ సారాన్ని మనం పొందుకుంటూ ఆ జీవము క్రీస్తులో భద్రపరిచి ఉండబట్టానికి మనం క్రీస్తు ప్రభుని నమ్మాలని, ఆయన నమ్మటానికి ఇవన్నీ కూడా యొక్క యోహాను సువార్తలో మరి యొక్క సంభవాలన్నీ రాయబడినట్లుగా యోహాను సువార్తికుడు ఇక్కడ రికార్డ్ చేస్తున్నట్లుగా మనం చూడగలం. అంటే మన జీవితము కేవలము శాశ్వతం అనేది కాదు, గాని మరి దేవునితో సన్నిహిత సహవాసంలో మరి ఆ యొక్క సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుంటూ ఆయనలో కొనసాగాలని ప్రభు చెప్పిన 10:10 యోహాను సువార్తలో చెప్పిన మాట, నేను జీవమిచ్చుటకు, సమృద్ధి అయిన జీవమిచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అనే మాట మన జీవితాల్లో నెరవేర్పు కలుగునట్లుగా, యొక్క స్వార్థ అంతా కూడా రాయబడినట్లుగా అద్భుత, ఆశ్చర్య, మహత్కార్యాలు, సూచక్రియలు అనేకమైనవి, ప్రత్యేకమైన ఆ యొక్క సంఘటనలు ఈ యొక్క సువార్తలో రాయబడి మనము నమ్మి
ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడని నమ్మి ఆయనలో ఉన్న జీవం పొందుకొని ఆ జీవములో కొనసాగుటకు ఈ గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించబడింది. యోహాను సువార్త ధ్యానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడతా ఉన్నాం, ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం. దేవాది దేవునికే ఈ కృప కొరకై లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్.